తన కూతురు న్యాయం కోసం ఓ తండ్రి చేస్తున్న పోరాటం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఒక తండ్రి తన బిడ్డతో పాటు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రాంతం ఏదైతే సెక్రటేరియట్ అంటే రాష్ట్ర సచివాలయం ముందు డీజీపీ ఆఫీస్ ముందు ఆయన చేస్తున్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అసలు ఏంటి నిరసన, ఆ తండ్రి ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. చెన్నైలోని తమిళనాడు సెక్రటేరియట్ ముందు, తమిళనాడు రాష్ట్ర సచివాలయం ఉంటుంది కదా, ఆ సచివాలయం ముందు ఈ ఘటన. ఈయన కానిస్టేబుల్, ఈయన పేరు కోదండపాని. చెన్నైలోనే ఒక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈయన వయసు 40 సంవత్సరాలు. ఇక్కడ ఈయన పక్కన నిలబడ్డ ఈ అమ్మాయి పేరు ప్రతీక్ష. ఈమె 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈమెకు ఒక రకమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోని ఈయన ఏం చేసిందంటే హాస్పిటల్ తీసుకుపోయాను. గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది, దాని దగ్గర తీసుకపోతే అప్పటి నుంచి మొదలు పెడితే 2026 వరకు ఆమెకు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. ఆమెకు అయితే ఈమెకు జరిగినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్లో డయాగ్నోసిస్ సరిగా చేయలేదు. డయాగ్నోసిస్ సరిగా చేయకుండా ఒక జబ్బుకు మొదలు మరొక జబ్బుకు ఇచ్చే మందులు ఇచ్చారు. దానివల్ల బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆమెకు ఒక కాలు పనిచేయకుండా పోయింది. చాలా సార్లు కోమాలకు పోయిన పరిస్థితి. సో నా బిడ్డకు న్యాయం జరగాలని ఆయన పోరాడుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు. ఈ బాలిక వయసు 13 ఏళ్ళు. సో నిన్న ఏం చేశారంటే వీళ్ళు గురువారం రోజు రాష్ట్ర సచివాలయం ముందు డిఎంకే పార్టీ జెండా ఉంటుంది కదా, ఆ జెండాను తగలబెడుతున్న విజువల్ ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. చూడండి, డిఎంకే పార్టీ జెండాను తగలబెడుతుంది చూడండి. ఆ పాప ఒక కాలు, కుడి కాలు పనిచేయదు. దాన్ని ఏమంటారు, మనకు గ్యాంగ్రీన్ అయినది. పోలీసులు వచ్చి ఆ మంటలను జెండాలను ఆర్పుతున్నారు. సో ఇది పరిస్థితి. డిఎంకే ఆ రాష్ట్ర తమిళనాడులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ పార్టీ ఏదైతే ఉందో ఆ డిఎంకే జెండాను తగలబెడతారో వీళ్ళు. న్యాయం కోసం నాకు న్యాయం చేయాలి, నా కూతురికి న్యాయం చేయాలి, మేము ఇంకెంతకాలం పోరాడాలి, వైద్య సాయం కోసం గవర్నమెంటు పిల్లల హాస్పిటల్కి పోయినందుకు వాళ్ళు డయాగ్నోసిస్ సరిగా చేయకుండా మా పాపకు ఒక రకమైన జబ్బు ఉంటే మీరు ఇచ్చే మందులతో ఇంకొక 10 రకాల జబ్బులు యాడ్ అయినాయి అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ 2016లో వీళ్ళు జాయిన్ చేసిన హాస్పిటల్ ఏదంటే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్, ఎగ్మోర్, చెన్నై. సో ఫస్ట్ 2016లో ఈమె 3 ఏళ్ల వయసు, పాపకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే అది ఫస్ట్ నిర్ధారణ అయింది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని నిర్ధారణ అయింది. నిర్ధారణ తర్వాత మళ్ళీ టెస్టులు చేస్తూ ఉంటే ఆ ట్రీట్మెంట్లో భాగంగా బ్రెయిన్ ఫీవర్ అన్నారు కొంతకాలం, మరికొంతకాలం ఇంకొక వ్యాధి చెప్పారు, మూర్ఛ వ్యాధి అని చెప్పారు. ఇట్లా చాలా రకాల వ్యాధుల పేరు చెప్తూ డయాగ్నోసిస్ సరిగా చేయకుండా మందులు ఏవైతే ఈమెకి ఇచ్చారో ఆ మందుల వల్ల ఒక కోమాలకు పోయింది పాప. ఆ పాప కోమాలకు పోవడం కాకుండా కుడికాలు ఏదైతే ఉందో పక్షవాతం వచ్చింది, అన్ని అవయవాలకు కొంత పక్షపాతం వచ్చింది, కుడికాలు పూర్తిగా పనిచేయకుండా పోయింది. దాన్ని గ్యాంగ్రీన్ అంటారు కదా మెడికల్ పరిభాషలో. సో ఆ గ్యాంగ్రీన్ వచ్చింది. సో నాకు న్యాయం చేయాలంటూ ఆయన 2016 నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాడు. అయితే దీని మీద నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్ టు ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఎన్సిపిసిఆర్ కూడా ఈ ఘటన మీద విచారణ జరిపింది. అట్లాగే ఆ రాష్ట్రంలో ఉన్న బాలల హక్కుల కమిషన్ ఉంటుంది కదా, బాలల రక్షణ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్, సో అది కూడా విచారణ జరిపింది. కానీ ఈయనకైతే న్యాయం జరగలేదు. అటు జాతీయ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్లు ఏదైతే విచారణ జరిపినా నిందితులను డాక్టర్ల మీద చర్యలు తీసుకోలేదు. ఎవరైతే ఫేక్ అంటారు సరిగా డయాగ్నోసిస్ చేయకుండా మందులు రిఫర్ చేశారు, ఆ మందుల వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది అంటూ ఆయన ఇప్పటికీ కాకి బట్టలతోనే పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఒక తండ్రికి సంబంధించిన తన బిడ్డ న్యాయం కోసం పోరాడుతున్న ఒక తండ్రి చెన్నై నరివీధుల్లో, చెన్నై సెక్రటరియట్ ముందు, చెన్నై డీజీపీ ఆఫీస్ ముందు ఆయన ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.